ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతుంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ప్రశాంత్ అనే నిందితుడు హతమార్చాడు. మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ప్రసాద్కు మాక్లూరులో ఓ ఇల్లుంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపై కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రసాద్ పథకం ప్రకారం ప్రసాద్తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కడతీర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ప్రశాంత్ అనే నిందితుడు హతమార్చాడు. మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ప్రసాద్కు మాక్లూరులో ఓ ఇల్లుంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపై కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తను సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కడతీర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ మనకి అప్డేట్స్ అందిస్తారు. దివాకర్, అప్డేట్స్ ఏంటి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది శోభన్. ముఖ్యంగా నమ్మినటువంటి స్నేహితుడే ఒకే కుటుంబానికి చెందినటువంటి 6గురిని బలికొన్నటువంటి సంఘటన ఇది చాలా విషాద ఛాయలను కూడా మాక్లూరులో అలుముకున్నాయి. అయితే మాక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ తన స్నేహితులైనటువంటి ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు, వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా నమ్మినట్లు వాళ్ళు ప్రాణ స్నేహితులుగా మెలుగుతూ వస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంత్ కు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ కు ఉన్నటువంటి ఇల్లుపై తనఖా పెట్టి తనకు లోన్ ఇప్పిస్తా అని చెప్పి నమ్మబలిగాడు. దాంతో ఆయన ప్రశాంత్ పేరు మీద తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇట్లనే కొన్ని రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా గానీ ఈ లోన్ రాకపోవడంతో తన ఇల్లు మళ్ళీ తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రసాద్ ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్లాగైనా ఇంటిని సొంతం చేసుకోవాలి, అడ్డుగా ఉన్నటువంటి ప్రసాద్ ను తొలగించాలి, అంటే అడ్డు తొలగించుకోవాలని చెప్పి ప్రశాంత్ భావించాడు. ఇందుకోసం ఆయన ప్రసాద్ ను హత్య చేయాలని చెప్పి కూడా భావించి పథకం ప్రకారం ఆయన మొదట ప్రసాద్ ను హత్య చేసి సదాశివనగర్ అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అతని మృతదేహాన్ని పడివేయడం జరిగింది. దాంతో పాటు ఒకరొకరుగా నమ్మించి వాళ్ళ కుటుంబ సభ్యులను అంటే ప్రసాద్ వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఇద్దరు సోదరిమణులను కూడా ఈయన ప్రశాంత్ నమ్మబలికి వివిధ వేరు చోట్లకు తీసుకెళ్లి హత్య చేశారు. అయితే గత వారం రోజుల క్రితం నుంచి ఈ డెడ్ బాడీస్ ఒక్కొక్క దగ్గర దొరుకుతూ వస్తున్నాయి. మనం గత వారం రోజుల క్రితం ప్రసాద్ పిల్లలకు సంబంధించినటువంటి మృతదేహాలు సోన్ బిర్జీ వద్ద అంటే నిర్మల్ సరిహద్దులో ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలోని సోన్ బిర్జీ వద్ద గుర్తించడం జరిగింది. అవి అన్నోన్ బాడీస్ గా అప్పుడు పోలీసులు వాటిని నమోదు చేసుకోవడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగానే ఇదంతా ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఘటన సంచలనం రేపుతుంది. ఇప్పుడు మాక్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రసాద్ ఇంటి వద్ద మాత్రం చాలా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 6గురు ఒక్కొక్కరుగా మాయమవుతూ వారు హత్యకు గురయ్యారని చెప్పి అది కూడా తను నమ్మిన స్నేహితుడు ప్రశాంత్ ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకున్నట్టు గ్రామస్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొదట 3గురిని హత్య చేసినటువంటి ప్రశాంత్ మిగతా 3గురిని హత్య చేసేందుకు మరికొందరిని కూడా తన టీంలో కలుపుకున్నట్టు ఇతరుల సహాయం కూడా తీసుకున్నట్లు వారు గుర్తించారు. వారెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఆ నిందితులు ఎక్కడున్నారు, వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రశాంత్ కోసం ఇప్పుడు గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ దివాకర్.